హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చీనాకాయల రేట్ వచ్చేసి పులివిందల మార్కెట్కు 290 టన్నులు చీనాకాయలు, 290 టన్నులు, 36,100 టాపు. మీడియం 26, 16 అట్లా ఆ విధంగా జరిగింది. నెక్స్ట్ అనంతపురం మార్కెట్కు 900 నుంచి 950 టన్నులు చీనాకాయలు. రేటు 34,000 టాపు, 35,000 పట్టి కట్టించుకుంటారు. ఇది అనంతపురంలో 33 నుంచి 35 వరకు ఆ మధ్యలో కొంచెం ఎక్కువ శాతమే జరిగిందని చెప్పాలా. నెక్స్ట్ ఢిల్లీ మార్కెట్కు 72 బండ్లు చీనాకాయలు. ఢిల్లీ మార్కెట్కు 72 బండ్లు. ఆడ 1వ నెంబర్ 60 నుంచి 62, ఈ విధంగా 60 రూపాయలు 2వ నెంబరు, ఈ మాదిరిగా జరుగుతూ ఉంది. ఢిల్లీలో అయితే కనుక కొంచెం ఢిల్లీలో పర్వాలని చెప్పాలా. ఇన్ని బండ్లు పోయినా కూడా వాళ్ళు ఏకదమ్మన తగ్గిపోకుండా కొంచెం పర్వాలే అట్లే వేస్తున్నారు. బెంగళూరు మార్కెట్కి వచ్చే 22 బండ్లు చీనాకాయలు. ఇంకా దానిమ్మకాయలు 44 బండ్లు, 170 బండ్లు మామిడికాయలు. ఇది బెంగళూరు మార్కెట్ పరిస్థితి. కన్నా బెంగళూరు మార్కెట్లో మొన్న వర్షాల కారణంగా కొంచెం సేల్స్ తగ్గినా కూడా ఈరోజు అయితే కొంచెం సేల్స్ పర్వాలేదంట, బాగానే పోయిందన్నారు. 45 నుంచి 50 వరకు సూపరు, 55 నుంచి 60 వరకు సూపరు, 45 నుంచి 50 వరకు మీడియము. ఈ మాదిరిగా బెంగళూరు మార్కెట్లో జరుగుతూ ఉంది. ఇంకా కాయలు ఎప్పుడు పెరుగుతాయన్నా అని కామెంట్ పెడతారు, ఇంతేనా ఏం కథ అని. మొన్నటి వరకు ఇంత ఎండలు కాసినప్పుడు కాయలు పెరగకపోయా. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లు, ఇంకా రేపు మొన్నాడు ఏం జరుగుతుందో ఏమో తెలీదు. ఎలక్షన్ రోజు అయితే కన్నా కాయలు కూడా కోస్తారో లేదో కూడా డౌటే. ఏమాత్రం ఉన్నా కూడా రేపు ఒకరోజు కోస్తే కోయాలా. మన్నాడైతే ఏముండదు ఆంధ్రాలో పరిస్థితి కన్నా. ఇంకా 45 నుంచి 50 వరకు కొంత లెక్కలకు వస్తున్నారు, తక్కువ శాతంలో. ఎవరో కామెంట్ల ప్రకారం 42.5 రామిరెడ్డి పల్లెకాడ కొన్నారన్న సుబ్బరాయుడు అని మెసేజ్ పెట్టినాడు. ఇంకా ఇది ఇప్పుడున్న పరిస్థితి కన్నా. నెక్స్ట్ రేపు ఏం జరుగుతుంది ఏం కథ అనేది మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.